వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక సింపుల్ క్వశ్చన్. ఐఫోన్ని మీరు కొంటున్నారా, లేదంటే మీ చేత ఎవరైనా కొనేలా చేస్తున్నారా? దీనికి ఆన్సర్ వీడియో చివరిలో మీరే చెప్తారు. 2007 టెక్నాలజీ హిస్టరీలోనే కానీ విని ఎరుగని బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ చూసింది ఈ సంవత్సరంలోనే. ఆ టర్నింగ్ పాయింట్ పేరే ఐఫోన్. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీలో ఒక సైంటిస్ట్ లాంటోడు. ఆ సైంటిస్ట్ టెక్నాలజీని మాత్రమే చేంజ్ చేయలేదు, కస్టమర్స్ బయింగ్ బిహేవియర్ని కూడా చేంజ్ చేసేసాడు. సో ఈ వీడియోలో యాపిల్ ప్రొడక్ట్స్ ఎందుకు అంత కాస్ట్లీ ఉన్నా కూడా జనాలు వాటిని ఎందుకు ఎగబడి కొంటున్నారు, యాపిల్ కంపెనీ మన మైండ్తో ఆడే సైకాలజీ గేమ్ ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం. జస్ట్ ఇమాజిన్ దిస్. మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్ళారు. అక్కడ 30,000లో ఒక ఫోన్, 60,000లో ఇంకొక ఫోన్, 1,50,000లో ఒక ఫోన్ చూశారు. సడన్గా మీకు 60,000లో ఉన్న ఫోన్ రీజనబుల్గా అనిపిస్తుంది కదా? ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ కంపారిజన్లో థింక్ చేస్తుంది. దీన్నే సైకాలజీలో యాంకరింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎగ్జాక్ట్గా యాపిల్ కూడా ఈ ట్రిక్ని బ్రిలియంట్గా యూజ్ చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు చెప్తాను, మీరు కేర్ఫుల్గా వినండి. ఎగ్జాంపుల్కి మీరు ఒక ఐఫోన్ షోరూమ్కి వెళ్ళారు అనుకోండి. అక్కడ మీరు 1,50,000 ఉన్న ఐఫోన్ని చూశారు. అదే లైన్లో ఉన్న మరో ఐఫోన్ కేవలం 80,000 మాత్రమే అని ఉంది. ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు? అర్రే, దానికంటే ఇది చీప్గా ఉంది అని అనుకుంటారు కదా. నిజానికి 80,000 అంటే చీపా? అస్సలు కాదు. ఇలా చాలా ట్రిక్స్ వాడి యాపిల్ మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుందో మరింత డీప్గా తెలుసుకుందాం. ద ఇల్యూజన్ ఆఫ్ ప్రీమియం వాల్యూ. లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఒక రూల్ని ఫాలో అవుతాయి. అదేంటంటే చీప్గా కనిపిస్తే బ్రాండ్ వాల్యూ పోతుంది అని. యాపిల్ కూడా ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. అదేలానో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చూద్దాం. 20,000 వర్తున్న ఫోన్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది? బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ కెమెరా, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని వాటిలో ఉన్న ఫీచర్స్ లిస్ట్ పెట్టి కంపారిజన్ చేసి ఆడియన్స్ని కన్విన్స్ చేయడానికి చూస్తుంది. కానీ యాపిల్ అలా కాదు. మినిమల్, క్లీన్ విజువల్స్, కామ్ వాయిస్, కాన్ఫిడెన్స్, వీటితో పాటు ఐఫోన్ని ఒక స్టేటస్ సింబల్లా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక కాఫీ షాప్లో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఒకడు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నాడు, మరొకడు ఐఫోన్ యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు రూమ్లో ఉన్న వాళ్ళంతా ఐఫోన్ యూస్ చేసేవాడిని రిచ్ పర్సన్ని చూస్తున్నట్టు చూస్తారు. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఆ బ్రాండ్ వాల్యూని అలా ప్రొజెక్ట్ చేసింది కాబట్టి. నిజానికి యాపిల్ మెయిన్ సైకాలజీ ట్రిక్ ఇంకోటి ఉంది. నిజం చెప్పాలంటే యాపిల్ ప్రొడక్ట్స్ కొంచెం ఓవర్ ప్రైస్, కానీ జనాలు అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నారు? దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఎకోసిస్టమ్ ట్రాప్. ఒక్కసారి మీరు ఐఫోన్ని కొంటే ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్, మ్యాక్బుక్ ఇలా మీకు అవసరమైన ప్రతిదీ యాపిల్ ప్రోడక్ట్ మాత్రమే కొనాలి. ఫొటోస్, కాల్స్, మెసేజెస్ ఇలా అన్నీ ఈ ఎకోసిస్టమ్కి బిల్డ్ అయి ఉంటాయి. సడన్గా మీరు యాపిల్ నుంచి బయటికి రావాలంటే కష్టమైపోతుంది. దీన్నే ఎకోసిస్టమ్ లాక్ అంటారు. రీజన్ నెంబర్ 2, సోషల్ ప్రూఫ్. యాక్చువల్గా జనాలకి ఓ రోగం ఉంది. అదే సక్సెస్ పీపుల్ని కాపీ కొట్టడం. సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలా చాలా మంది పెద్ద వాళ్ళు యాపిల్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తుంటారు. సో జనాలకు ఉన్న రోగం ప్రకారం వాళ్ళు యూస్ చేసిన ప్రొడక్ట్స్ వీళ్ళు యూస్ చేస్తారు. దీన్నే యాస్పిరేషనల్ మార్కెటింగ్ అంటారు. రీజన్ నెంబర్ 3, హైప్ మిషన్. ప్రతి సంవత్సరం యాపిల్ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తుంది. నిజానికి వాళ్ళు ఒక ప్రోడక్ట్ని మాత్రమే కాదు, గ్లోబల్గా ఒక పెద్ద ఈవెంట్ని క్రియేట్ చేస్తారు. కొన్ని లక్షల మంది చూస్తుంటారు. మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఈవెంట్ మీద కొన్ని వారాల నుంచి రూమర్స్ స్టార్ట్ అవుతాయి. దాని రిజల్టే ప్రోడక్ట్ లాంచ్ అవ్వకముందే ఆ ప్రోడక్ట్ మాకు కావాలని జనాలు ఫిక్స్ అయిపోతారు. This is absolutely marketing genius. But the real shocking part is coming. The secret behind Apple profit. ఇప్పుడు నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క ఐఫోన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు దాదాపుగా $400 నుంచి $500. అదే ప్రోడక్ట్ని మార్కెట్లో $1,000కి అమ్ముతారు. అంటే హ్యూజ్ ప్రాఫిట్ మార్జిన్స్. అందుకే యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే రిచెస్ట్ కంపెనీగా ఎదిగింది. నిజానికి యాపిల్ ప్రోడక్ట్ ఐఫోన్ కాదు. యాపిల్ టెక్నాలజీ నమ్మట్లేదు. వాళ్ళ స్టేటస్ సింబల్ని, ఒక ఐడెంటిటీని అమ్ముతున్నారు. వాళ్ళు ప్రీమియర్ క్లబ్ ఫీలింగ్ని అమ్ముతున్నారు. జనాలు ఒక యాపిల్ ప్రోడక్ట్ని కొనట్లేదు, వాళ్ళు ప్రీమియర్ క్లబ్ ఫీలింగ్ని కొంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఐఫోన్ని మీరు కొంటున్నారా, లేదా మీ చేత కొనేలా చేయిస్తున్నారా? మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.